अभिनंदन करता తీసుకోవాలనే ఆత్రం పనికిరాదు, మంచి పద్ధతి కాదు, మీకు న్యాయం జరగదు. మీకు ఇబ్బంది జరిగితే మీ తోటి రైతు ప్రభుత్వం ఎవ్వరు కూడా రారు పెట్టుకో. ఎందుకంటే ఈరోజు రైతు దగ్గర ఉండాల్సిన పొగాకు, అమ్ముకోవాల్సిన పొగాకుని ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం అంటే ఎవరు? మనమే. ఆ పొగాకుని అమ్ముకోకుండా ఆ పొగాకు లేకపోతే మీరు పంట వేస్తే వ్యాపారస్తుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని మన ఇద్దరిని కాంపిటీషన్ పెట్టి వారికి కావాల్సిన వాడు కొంటాడు, ఇద్దరు నష్టపోతాం. కాబట్టి ఈ సంవత్సరం మీరు హామీ ఇచ్చారు, ఏ రైతు కూడా మేము పొగాకు జోలికి వెళ్ళాం, బర్లీ పొగాకు జోలికి వెళ్ళామని. మీరు వెళ్లకుండా ఏదో ఒక కలర్ తేడా పేరుతో, వెరైటీల తేడా పేరుతో మిమ్మల్ని మీరు మోసం చేసుకొని పక్క రైతుకి ప్రభుత్వానికి అన్యాయం చేయొద్దు. మీరు మన ఎవరైతే ప్రైవేట్ కంపెనీల ఉచ్చులో మీరు పడి ఏదో లాభం ఆశించి పనిచేస్తే నిట్ట నిలువున మిమ్మల్ని ముంచేస్తారు. గతంలో చూసాం, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది. ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం కావాలంటే రైతులందరూ ఒకటే మాట మీద ఉండాలి, సంఘటితం కావాలి. వేరు వేరు అభిప్రాయాలు ఉంటాయి, భిన్న అభిప్రాయాలు ఉంటాయి, కానీ మనకి సమస్య మీదకి వచ్చేటప్పటికి ఒకటే నిర్దిష్టమైన అభిప్రాయం ఉన్నప్పుడు మాత్రమే మనకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, మీ ద్వారా మిగతా వాళ్ళకి, అలాగే మీడియా ద్వారా నేను ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎఫ్సివి పొగాకు ప్రభుత్వం యొక్క టొబాకో బోర్డు ఇచ్చిన అనుమతి మేరకు మాత్రమే సాగు చేయటం ఉత్తమం. అలాగే మిగతా పొగాకులు, బర్లీ పొగాకులు ఎన్ని రకాలున్నా ఈ అన్ని రకాల పొగాకు ఈ సంవత్సరం ప్రభుత్వం, గత సంవత్సరంలో రైతుకి ఇబ్బంది జరిగినప్పుడు ముందుకు వచ్చినప్పుడు ప్రభుత్వానికి రైతాంగం హామీ ఇచ్చారు, మేము పొగాకు పంటని ప్రభుత్వ ఆదేశాలు లేకుండా వేయము అని. కాబట్టి దాన్ని అందరూ పాటించాలి. కొంతమంది రైతులు చెప్పారు, మేము తెలియదు, మాకు చెప్పలేదు, మేము కాదు, పక్క రైతులు చెప్పారు. ఈ రకంగా తప్పించుకునే విధంగా మీరు ప్రవర్తించి కంపెనీలు చెప్పే మాటలకి, ప్రలోభాలకి లొంగి మీరు కనుక పొగాకు పండిస్తే అది తీవ్రమైన నష్టం ప్రభుత్వానికి, ఈరోజు పొగాకు స్టాక్ ఉన్న రైతాంగానికి ఇద్దరికీ జరుగుతుంది. మరలా ఆ యొక్క కంపెనీలు ఆడే విషపు క్రీడలో మీరు రైతులుగా భాగస్వాములు కావద్దు. మనకి ఖచ్చితమైన ధర, న్యాయమైన ధర వచ్చే వరకు మన దగ్గర సంవత్సరానికి సరిపడా పొగాకు ఉంది, ఎక్కువ పంట పండించాం. కాబట్టి ఈ పొగాకు గొడవలో పెట్టుకొని మరలా పంట వేయడం ఆత్మహత్య సదృశ్యం. కాబట్టి అది ఎవరైనా సరే రైతులు ఏదో ఒక వంగడాల పేరుతో, మార్పు పేరుతో, కలర్ల మార్పు పేరుతో మిమ్మల్ని మీరు మోసం చేసుకొని కంపెనీల మాయ మాటల్లో పడద్దండి. దీని ద్వారా మీరు నష్టపోతారు, ఖచ్చితంగా నష్టపోతారు. నష్టపోతే మీ తోటి రైతు కానీ ప్రభుత్వం కానీ మీకు మళ్ళా హ్యాండ్ ఓవర్ చేయడానికి ముందుకు రాని పరిస్థితి చూస్తారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ఉండాలని చెప్పి కోరుకుంటూ